వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మీ చొల్లెటి మహేష్ బాబు. ఆర్టీఐ ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం. ఒక ఆర్టీఐ అప్లికేషన్ని ఉపయోగించి మనం ఎన్ని రకాల సమస్యల నుంచి ఎన్ని రకాల అవినీతి అక్రమాల నుంచి బయటపడొచ్చనే విషయం మీద V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులను చైతన్యపరచడం కోసం మనం V3 న్యూస్ ఛానల్ ఆర్టీఐ ప్రజల చేతికి బ్రహ్మాస్త్రం అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది, రూపొందించింది. ఇందులో భాగంగా ఉత్తమ ఆర్టీఐ అవార్డు గ్రహీత ప్రజాసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మాసనం భానుమూర్తి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారము ఒక పిఐఓని, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి, ప్రజా సమాచార అధికారిని మనము ఏమేమి క్వశ్చన్లు అడగవచ్చు, ఏమేమి క్వశ్చన్లు అడగకూడదు చెప్పగలుగుతారు ఏమన్నా? సమాచార హక్కు చట్టంలో మీకు సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఎన్నో అంశాలు, అన్ని అంశాలు అడగవచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. కాబట్టి అంటే ప్రభుత్వానికి సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందే కానీ, స్టేట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కానీ ఏ అంశాన్ని అడగవచ్చు అనే ఒక ఉన్నది. కానీ దాంట్లో కొన్ని విభాగాలు మినహాయించబడ్డాయి. వాటి వివరాలు మనం అడగకూడదు. ఒకటి ఏంటంటే గ్రే హౌండ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మరి ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి, ఆక్టోపస్ గురించి, ఇంకా అస్సాం ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి, ఇంకా మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి, అంటే దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయాన్నైనా సరే సమాచార హక్కు చట్టం కిందికి అది పరిగణలోకి రాదు. దాన్ని అది వర్తించదు, అది మనం అడగడానికి కూడా లేదు. సో ఇది మినహాయించి అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కానీ, ఈ యొక్క పాలనాపరమైన అంశాలలో కానీ, ఈ రిఫార్మ్స్లలో కానీ మీరు మిగతా ఏదైనా సరే ఏ విషయమైనా అడగవచ్చు. ఇంకోటి ఏమంటే ఇందులో చాలామంది ఏమనుకుంటారంటే వ్యక్తిగత సమాచారం కూడా అడగొచ్చేమో అని చెప్పి అనుకుంటారు. ఇది చాలామంది ఒక అపోహ ఉన్నది, ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది ఆర్టీఐ యాక్ట్లో. దీన్ని కూడా నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. వ్యక్తిగతంగా మీరు ఒక వ్యక్తిని సమాచారం అడగడానికి లేదు. అంటే సపోజ్ మీరు ఉన్నారు, మీ యొక్క ఆస్తిపాస్తి వివరాలు, మీ సంపాదన ఎంత, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేశారు, అది నేను అడగడానికి నాకు హక్కు లేదు. ఓకే. సో ఇలా విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు మీరు అడగొచ్చు. ఓకే. ఇంకొకటి సార్, ఈ మధ్య దేవాదాయ శాఖకు సంబంధించి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక హైకోర్టు తీర్పిచ్చిందని పేరు చెప్పి వాళ్ళు కొంతమందికి అప్లికేషన్, కొంతమంది సమాధానం ఇవ్వట్లే, కొంతమంది ఇస్తూ ఉన్నారు. అసలు దీని మీద క్లారిటీ ఇస్తారా? ఏది దేవాదాయ శాఖ? ఎండోమెంట్ అట్లాంటిది ఏం లేదండి. ఎండోమెంట్స్ అని ఏం లేదు. కొన్ని సొసైటీలు ఉన్నాయండి భారతదేశంలో. ఆ కొన్ని సొసైటీలు అనేది ఆర్టీఐ పరిగణలోకి రాదని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. యాక్చువల్గా సమాచార హక్కు చట్టంలో ఎక్కడా లేదు. ఈ యొక్క నేను ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పాను, దేశ రక్షణ, దేశ భద్రత, సీక్రెట్స్ అంటే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, అంటే సమాజ శ్రేయస్సు, దేశ రక్షణకు సంబంధించిన విషయాలు తప్ప మిగతా ఏ విషయమైనా అడగవచ్చు అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ చెప్తుంది. కానీ కొన్ని సొసైటీలు, కొన్ని సంఘాలు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఈ ఆర్టీఐ యాక్ట్ వర్తించదు అని చెప్పి వాళ్ళ సొంత ఆర్టీఐ యాక్ట్ డెవలప్ చేసుకొని అది దీనికి అనుసంధానం చేస్తూ, ఏదైతే ఒరిజినల్ ఆర్టీఐ యాక్ట్ ఉందో అనుసంధానం చేస్తూ వాళ్ళు అదొక ప్రచారం చేస్తూ ఏదైనా అప్లికేషన్స్ వస్తే దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది మా ఆర్టీఐ పరిధిలోకి రాదు అని చెప్పి. యాక్చువల్గా అది ఎక్కడా లేదు. దీని మీద చాలా మంది కొన్ని కోర్టులకు కూడా వెళ్ళారు, కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. మీరు ఎండోమెంట్స్ విషయానికి వస్తే, దేవాదాయ శాఖకు వస్తే తప్పకుండా దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది. దీనికి నిదర్శనమే మొన్న నేను 1425 ఎకరాల దేవరేంజాల్ దేవుని భూములు స్కామ్ ఎక్స్పోజ్ చేసింది సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్స్పోజ్ చేశాను. కొన్ని సమాచారం వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, దాన్ని మొత్తం మేము అనలైజ్ చేసాము, దాని మీద స్కానింగ్ చేసాము, పోస్ట్ మార్టం చేసాము. తీవ్రంగా మాకు బయటపడింది ఏంటంటే ఇక్కడ 1425 ఎకరాల దేవుని భూములు కబ్జా అయినట్టు రుజువైంది. సో దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. సో ఎట్లా ఎవరన్నారు ఇట్లా ఎండోమెంట్స్ వాళ్ళ ఆర్టీఐ యాక్ట్ పరిధిలో అనేది అది రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పు సమాచారం. ఓకే సార్. ఇంకోటి సార్, ఈ లెటర్ ప్యాడ్ మీద సమాచారం అడగవచ్చా? సార్, ఒకటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లే కానీ, అంటే ఆర్టీఐ యాక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది, మీరు ఒక కంపెనీ లెటర్ ప్యాడ్ మీద కానీ, మీ సొంత బిజినెస్ లెటర్ ప్యాడ్ మీద కానీ, లేదా ఒక సంస్థ లెటర్ ప్యాడ్ మీద కానీ మీరు సమాచారం అడిగితే వారు ఆ లెటర్ ప్యాడ్ మీద సమాచారం తిరస్కరిస్తున్నారు. మేము ఇవ్వలేము, మీరు లెటర్ ప్యాడ్ మీద అడుగుతున్నారని చెప్పి. ఇక్కడ ఒకటి ఉన్నది, సమాచార హక్కు చట్టంలో ఎక్కడ మీరు లెటర్ ప్యాడ్ మీద సమాచారం అడగొద్దు అనేది లేదు. ఓకే.
ఎనీ లెటర్ ప్యాడ్ మీరు యూజ్ చేయొచ్చు. అది పొలిటికల్ పార్టీదే కానీ, బిజినెస్ కంపెనీదే కానీ, ప్రైవేట్ లెటర్ ప్యాడే కానీ, ఇండస్ట్రీకి సంబంధించిందే కానీ, ఏ సంస్థకు సంబంధించిన లెటర్ ప్యాడ్ యూజ్ చేయొచ్చు. కానీ అడిగే వ్యక్తి ఒకరే ఉండాలి, కింద సంతకం పెట్టే వ్యక్తి ఒకరే ఉండాలి. సింగిల్ అంటే కాబట్టి అది ఏమవుతుందంటే అది వ్యక్తిగత సమాచారం అవుతుంది. ఏది అంటే ఒక వ్యక్తి అడుగుతున్న సమాచారం అవుతుంది, వ్యక్తిగత కాదు, ఒకే వ్యక్తి అడుగుతున్న సమాచారం అవుతుంది. కాబట్టి అది సమాచార హక్కు చట్టం కింద వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అప్పీల్ దారిగా మీ యొక్క హోదాని కానీ, మీ యొక్క ఇది లెటర్ ప్యాడ్ పెట్టిన పేరుని కానీ ప్రస్తావించకుండా, ఇప్పుడు మహేష్ బాబు గారు, చొల్లేటి గారు అడిగారు సమాచారము ఒక పొలిటికల్ పార్టీ లెటర్ ప్యాడ్ మీద, అక్కడ పొలిటికల్ పార్టీ ప్రస్తావన రాదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మహేష్ బాబు చొల్లేటి గారు అప్లికెంట్ ఈ సమాచారం అడిగారు కాబట్టి నేను ఇస్తున్నా అని చెప్పి ఇవ్వాల్సిందే. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. ఓకే, ఇంకొకటి సార్, ఈ మా మధ్య ఒకటి సక్సెస్ స్టోరీస్లలో ఈ ఇన్నోవా, తెలంగాణ పోలీస్ ఇన్నోవా వెహికల్స్ ఇష్యూ మీరు ఏదో తీసినట్టుంది. అది అవును, 2015-16లో జరిగింది సార్. 15-16, ఓకే. అదే ఆ మధ్యలో అది పెద్ద ఇష్యూ కూడా అయింది. సెంట్రల్ డీటెయిల్స్ చెప్తారా సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జూన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం తొలి అతిపెద్ద స్కాము 313 కోట్లు పోలీస్ ఇన్నోవా కార్ స్కామ్. 313 కోట్ల రూపాయలు, 3732 వాహనాలు. ఓకే, ఈ యొక్క వాహనాల స్కామ్ ఎక్స్పోజ్ చేశాను నేను ఆర్టీఐ కింద. అంటే కొన్ని కంప్లైంట్స్ అవి వచ్చినాయి, కొంత మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా కూడా చూశాను ఇక్కడ అవకతవకలు జరిగినాయి. దాని మీద నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్ దరఖాస్తు చేశాను. ఏది హోమ్ సెక్రటరీకి చేశాను. ఇట్లా నాకు ఇట్లా ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్, అంటే రికార్డ్స్ తనిఖీలు. ఈ 313 కోట్లు మీరు పోలీస్ ఇన్నోవా కార్లు కొన్నారు కదా, మోటార్ వెహికల్స్ కార్లు, అంటే టోటల్ 3732 వాహనాలు. ఇది 2 వీలర్ 4 వీలర్ కలిపి, ఇన్నోవా కార్లు, మోటార్ సైకిల్ కలిపి 3732 వాహనాలు. దీనికి సంబంధించి నేను ఇన్స్పెక్షన్ అడిగితే హోమ్ సెక్రటరీ వాళ్ళు డీజీపీ ఆఫీస్కి అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేశాను. సెక్షన్ 6(1) ట్రాన్స్ఫర్ చేసి ఇట్లా భానుమూర్తి గారు అడుగుతున్నారు, మీరు అతను కోరిన సమాచారం ఇవ్వండి అని చెప్పారు. నేను ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అడిగాను, అంటే రికార్డ్స్ తనిఖీ అడిగాను. సో నాకు టైం ఇచ్చారు, నేను వెళ్ళి రికార్డ్స్ తనిఖీ చేశాను. ఇక్కడ 2 days చేశాను డీజీపీ ఆఫీస్లో. 2 days రికార్డ్స్ తనిఖీ చేసిన తర్వాత నాకు అందులో తెలిసింది ఏంటంటే చాలా బ్లాటెంట్గా ఒక కిరాణా టైప్లో కొన్నారు. కిరాణా షాప్ అయినా ఒక లెక్క పత్రం, ఒక బుక్ మెయింటైన్ చేస్తాడు. ఈ 313 కోట్లు ప్రజాధనాన్ని ఎంత ఘోరంగా వీళ్ళు, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంతోషంలో చేశారో, మరి అప్పుడే వచ్చి ఆనందంలో చేశారో తెలియదు. కానీ మొత్తానికంటే ఏంటంటే వైలేటెడ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్కడా కూడా ఒక రూల్స్ ప్రకారం, పద్ధతి ప్రకారంగా కొన్న దాఖలాలే లేవు. నేను ఆ రికార్డ్స్ చేసి నేను ఒక లిస్ట్ తయారు చేశాను. ఇట్లా 313 దీంట్లో వచ్చేమో క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఫస్ట్ పాయింట్, క్యాబినెట్ అప్రూవల్ లేదు. అప్పటికి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది, అధికారంలో ఉంది జూన్ 2 తర్వాత. సో ఇది జరిగిందేమో జూలైలో జరిగింది, జూన్ 10th నుంచి జూలై ఎండింగ్ మధ్యలో జరిగింది. ఈ లోపల ఆగస్ట్ వస్తున్నది, స్వాతంత్ర దినోత్సవం వస్తుంది ఆగస్ట్ 15th. సో జూలై 18th వీళ్ళు టెండర్ కాల్ ఫర్ చేస్తారు. ఎవరిని? హర్ష టొయోటాని, మిగతా మోటార్స్ ఉన్నాయి కదా, టాటా, వీళ్ళు ఎవరైతే ఉన్నారు మెయిన్ బ్రాండెడ్ మోటార్ వాళ్ళని కాల్ ఫర్ చేసి వాళ్ళని టెండర్స్ కోట్ చేయమంటారు. వాళ్ళకి ఏమని కండిషన్ పెడతారంటే మాకు 3732 వాహనాలు ఆగస్ట్ 14th సాయంత్రం కల్లా మా దగ్గర ఉండాలి డెలివరీ. సో ఈ యొక్క కండిషన్ మీద టెండర్స్ కాల్ ఫర్ చేశారు. దీన్ని సప్లై చేయడానికి, అంత షార్ట్ టైంలో వెహికల్ సప్లై చేయడానికి చాలామంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఒక హర్ష టొయోటా ఒకటే ముందుకు వచ్చింది, హర్ష టొయోటా అని. వీళ్ళు టాటా మోటార్స్, హర్ష టొయోటా వాళ్ళు. సో వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు దే వర్ ఏబుల్ టు సప్లై విత్ ఇన్ 18 days, 18 రోజులలో 3000 వాహనాలు సప్లై చేయగలిగారు. అది ప్రపంచంలో అసాధ్యం. ప్రపంచంలో 18 రోజులలో 3730 వదిలేసేయండి, 3000 ఆల్రెడీ డెలివరీ వాళ్ళు చేసేసారు 18 రోజులలో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు చెప్పండి. ఒక మోటార్ సైకిలే కానీ ఒక కార్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? రోజుకొక కార్ బుక్ చేస్తే డెలివరీ చేయడానికి నెల అడుగుతాడు వాడు. ఒక్క రోజులో మీరు ఒక 100 కార్లు తయారు చేయగలుగుతారా?
ఒక్క కారు ఒక్క రోజులో చేసినా కూడా 18 రోజులు 18 కార్లు అవుతాయి. ఒక్క రోజులో 100 కార్లు చేసినా కూడా 18 రోజులు ఎన్ని కార్లు అవుతాయి? 1800 కార్లు అవుతాయి. 100 కార్లు ఎట్లా తయారు చేస్తారు మీరు ఒక్క రోజులో? ఉందే 24 గంటలు అక్కడ, 24 అవర్స్లో 100 కార్స్ ఎట్లా పాసిబిలిటీ అవుతాయి? ఫస్ట్ పాయింట్ ఇది సార్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి క్యాబినెట్ అప్రూవల్ కానీ, అప్పుడు ఇంకోటి ఏంటంటే రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారంగా తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది కనుక సెక్షన్ 8 ఉంది, సెక్షన్ 20 ఏదో ఉంది, ఏది మన రీఆర్గనైజేషన్ బిల్లో. దాంట్లో ఏంటంటే అధికారాలంతా గవర్నర్కే కట్టబెట్టారు. లా అండ్ ఆర్డర్ కానీ అధికారాలు మిగతా అన్ని మామూలుగా ఆంధ్రలోకి తెలంగాణ డివైడ్ అయినా లా అండ్ ఆర్డర్ విషయం కానీ, పర్చేజెస్ గురించే కానీ, మానిటర్ చేయడానికి గురించి పోలీస్ వ్యవస్థ, హోమ్ డిపార్ట్మెంట్ మీద మొత్తం అధికారం గవర్నర్ చేతుల్లో ఉంది. ఇక్కడ గవర్నర్ ఆమోదం ఎక్కడా లేదు. ఈ 313 కోట్ల కార్లు, ఇన్నోవా కార్లు కొంటున్నామని ఎక్కడ గవర్నర్ ఆమోదం లేదు. గవర్నర్కి వీళ్ళు ఒక లెటర్ రాసిన దాఖలాలు లేవు, గవర్నర్ నుంచి రిప్లై లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు. మొత్తం ఎలా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఫైనాన్స్ అప్రూవల్ తీసుకున్నారు అంతే. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఇట్లా కార్లు. ఇప్పుడు ఇంతకు ఈ హర్ష టయోటా వాళ్ళకి 3000 కార్లు పైచిలుకు అందజేస్తే ఎంత అమౌంట్ పే చేశారండి వీళ్ళకి? టోటల్ ఆ రోజు యాజ్ అంటే 313 కోట్ల బడ్జెట్ కార్ అది దాంట్లో. అయితే ఇది ఏంటి అంటే యాక్చువల్గా అంటే దీన్ని అంటే సారాంశం ఏంటంటే ఆర్టీఐలో మేము సేకరించిన సమాచారం ఇది ప్రీ ప్లాన్డే జరిగింది. వీళ్ళు అమౌంట్ బిల్స్ ఇచ్చేసినారా? బిల్స్ పేమెంట్స్ ఇచ్చారు. ఎంత పేమెంట్ చేసినారు? ఇమ్మీడియట్గా చెక్, డీడీ మొత్తం ఎట్ ఏ టైం. డబ్బులు ఎక్కడ ఆపలేదు, పేమెంట్లు ఎక్కడ ప్రాబ్లం లేదు, అన్ని అదేంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక జరిగిపోయింది ఇది. ఓకే, ఆల్రెడీ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం జూన్లో వస్తే ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఫిబ్రవరి నుంచి ఈ యొక్క స్టార్ట్ అయిపోయింది. ఒక్క ఇన్నోవా కార్కి ఎంత పడింది సార్ అప్పుడు? అప్రాక్సిమేట్ ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు సార్, అది రికార్డ్స్ చూస్తే నేను చెప్పగలుగుతాను. బట్ అప్రాక్సిమేట్లీ ఏంటంటే నేను జరిగేది ఏంటంటే అవినీతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బయట పడిన దానికంటే మార్కెట్ కంటే ఎక్కువ రేటు తీసుకున్నారా తక్కువ రేటు తీసుకున్నారా అని వీళ్ళు? అయితే ఇక్కడ ఒకటి ఏం జరిగిందంటే నేను లెట్ మీ కంప్లీట్ సార్, ఇక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం మనం దాన్ని విశ్లేషిస్తే మనకు అసలు నిజాలు బయటపడతాయి. ఫస్ట్ టెక్నికల్ పాయింట్ ఏంటంటే నేను ఒకటి ప్రశ్నించాను, ఇన్ని కార్లు ఒకేసారి కొనేంత అవసరం ఏమొచ్చింది మీకు? కిరణ్ కుమార్ గవర్నమెంట్లో కొన్నారు ఆ సమయకాలం ఉన్నప్పుడు కార్లు, అప్పుడే రోషయ్య గవర్నమెంట్లో కొన్నారు కార్లు కొన్ని. మరి ఆ వెహికల్స్ అని ఏం చేస్తారు, అవన్నీ ఏమైనా అడిగాను. ఆశ్చర్యమైన విషయం బయటపడిందంటే మన ఈ యొక్క రాజకీయ నాయకులు, అధికారులు ఏదైతే అధికార పార్టీ ఉన్నదో ఆ కార్లు ట్రావెల్స్కి తిప్పుతున్నారంట. అవును, గమనించాను, మీడియాలో కూడా వచ్చింది. అవును, ఏది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 2 years బ్యాక్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే నేను 2014 విషయం మాట్లాడుతున్నా. అవును, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్త విషయం మాట్లాడుతున్నా. 2014 జూన్ నుంచి ఒక 2 years బ్యాక్ అంటే 2011-12 కిరణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు. తర్వాత రోషయ్య గారు ఉన్నప్పుడు కొన్నారు. మరి 2-3 yearsలోనే అవన్నీ పాతగా అయిపోయి స్క్రాప్ అయిపోతాయా? అవి ఏం చేశారంటే అవన్నీ ట్రావెల్స్కి వాడుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు, కిరాయిలకు ఇచ్చుకుంటూ డ్రైవర్లను పెట్టుకొని మ్యాన్లో వాడుకుంటున్నారు. ఆ యొక్క కార్లు ఏంటంటే అవి అన్ఫిట్ కార్లు, పనికిరాని కార్లు అని చెప్పి అంటారు వీళ్ళు. అన్ఫిట్ కార్లు ఏ విధంగా అన్ఫిట్ అంటే అది 4 లక్షల ఒక కార్కి లిమిట్ ఉంటుంది లైఫ్ అండి. 4,50,000 కిలోమీటర్లు తిరిగితే దాని లైఫ్ అయిపోతుంది, అది అవుట్డేట్ కార్ అయిపోతుంది. అట్లా ఒకటి ఉందన్నమాట సిస్టమ్. 15 years ఆర్ 1.5 to some కిలోమీటర్ తిరగాల ఉంది, జీవో కూడా ఉంది దాని మీద సమయకందరూ. ఇన్ని కిలోమీటర్లు కానీ ఇన్ని సంవత్సరాలు ఆ కార్ నడిచేయండి. సంవత్సరాలు కాదు, 2 yearsలోనే అది ఆల్రెడీ 4 లక్షల కిలోమీటర్లు తిరిగేసింది కార్లు. అది ఎలా తిరిగిందని చెప్పి మేము ఆర్టీఐ కింద మేము మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే అక్కడ సాక్షాత్తు డీజీపీ ఆఫీస్లోనే మనకి ఎక్కడ ఏం జరిగింది నేను చెప్పలేను పర్టికులర్గా. కింద జాక్ పెట్టారు మీటర్ రీడింగ్ దగ్గర, జాక్ పెట్టేసి మీటర్ని తిప్పేశారు. 4 లక్షలు తిరగగానే అది అయిపోయింది మీటర్. సో ఏదైతే క్వాలిటీ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే వస్తారో హెడ్ అది, ఆయన మీటర్ రీడింగ్ చూస్తాడు ఎంత తిరిగిందని తప్ప వానికి ఇన్ని చూడాడు ఆయన. సో వీళ్ళు ఏం చేశారు, మంచి కార్లు, చెడ్డ కార్లు, కొత్త కార్లు, పాత అన్నీ పెట్టి జాక్ పెట్టి తిప్పేసి 4 లక్షల కిలోమీటర్లు అదే వాట్ ఎవర్ ఇట్ నిర్ణీత కిలోమీటర్లు దాటిపోయింది, ఇది అవుట్డేటెడ్ కార్లను చూపించుకోవడానికి చేశారు. సరే అది ఒకళ్ళు ఎలా నేను అది ప్రూవ్ చేయగలిగాను అంటే
అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కమిషనర్ గారు ఈయననే ఉన్నారు, ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు ఆయన మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు, వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారంటే ఇలా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కార్లు అవసరం ఉందని చెప్పి మేము ఇట్లా టెండర్ కాల్ ఫార్ చేస్తున్నాము, మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు కూడా మాకు ఒక ఇండెంట్ పంపించండి అని చెప్పి హోమ్ సెక్రటరీ డీజీపీ నుంచి ఒక అది ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తే మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారు ఒక లిస్టు పంపించారు. పంపించి అందులో ఏం చెప్పారు, హైదరాబాద్లో 70 లక్షల పాపులేషన్స్ ఉన్నాయి, 70 లక్షల పాపులేషన్స్లో మాకు సరిపడే కార్లు ఇవి ఉన్నాయి ఇన్ని అని, దాదాపు ఒక 1500 వెహికల్స్ ఉన్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్రాక్సిమేట్గా. ఏవేవి కార్లు ఎన్ని ఉన్నాయి, జీప్లు ఎన్ని ఉన్నాయి, ఫైర్ క్యాన్ ఇవి ఉంటాయి కదా, వ్యాన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం లిస్టు దాన్ని డీటెయిల్గా రాస్తూ ఆయన క్లియర్ పంపించారు. ఆయన ఇచ్చిన లిస్టు ప్రకారంగా చూస్తే అసలు మనకు ఇంకొక నెక్స్ట్ 4-5 years వరకు కొనే అవసరం లేదు. ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నా కూడా వీళ్ళు దాన్ని కొన్నారు. ఎందుకు కొన్నారు అనేది ప్రభుత్వం జవాబు చెప్పాలి దాంట్లో. సో ఈ యొక్క విధంగా వీళ్ళు చేస్తే నేను ఒక వాళ్ళకి చెక్ లిస్ట్ తయారు చేసి ఇన్స్పెక్షన్ అయినాక నేను ఒక నోటీస్ ఇష్యూ చేశాను. గవర్నర్ గారికి ఇచ్చాను నోటీసు. యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా గవర్నర్కి నోటీస్ ఇవ్వకూడదు, కానీ బికాజ్ గవర్నర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ హోమ్ డిపార్ట్మెంట్, Section 20 రిఆర్గనైజేషన్ బిల్లు ఆయన అధికారి కాబట్టి ఆయనకు నేను నోటీస్లో ఉండాలని చెప్పి ఆయనకు నోటీస్ ఇచ్చాను. హోమ్ మినిస్టర్కి ఇచ్చాను, హోమ్ సెక్రటరీ. న్యాయ పరిరక్షణ సేవా సమితి వాళ్ళు కూడా ఒకటి గవర్నర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చినట్టుందండి. లేదండి, రాజ్యాంగబద్ధంగా యూ కెనాట్ గివ్ నోటీస్ టు గవర్నర్, యూ కెన్ ఓన్లీ గివ్ మెమరాండం. అతనికి విజ్ఞప్తి పత్రం ఇవ్వచ్చు కానీ గవర్నర్ నోటీస్ ఇవ్వట్లే, అంటే కొన్ని సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే గవర్నర్ Section 20 మన రిఆర్గనైజేషన్ బిల్లో కానీ అది ఏదో అంటే నాకు కరెక్ట్ సెక్షన్ గురించి తెలియదు, దాంట్లో గవర్నర్ ఇస్ కాంపిటెంట్ అథారిటీ. ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, పర్చేజెస్లో, స్టోర్స్ అండ్ పర్చేస్లో కానీ అన్నిట్లో పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్ట్రీలో ఏది జరగాలని, ఏదో ఒక పెన్ను కొనాలన్నా కూడా మీరు గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీరు సొంతం కొన్నికి లేదు. ఒక బాల్ పెన్ కొనాలన్నా కూడా డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ వ్యవస్థలో. అటువంటిది 313 కోట్ల ఇన్నోవా కార్ స్కామ్ కి గవర్నర్ ఆమోదం లేకుండా వీళ్ళు కొన్నారు. అది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది కదా, మళ్ళీ గవర్నర్ ఆమోదం అవసరమే. గవర్నర్ అప్పుడు ఆ రిఆర్గనైజేషన్ బిల్లో గవర్నర్ ఉన్నాడు కదా సార్. ఎప్పటి వరకు ఉంటుంది అది? 10 years వరకు ఉంది కదా సార్. మీకు ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? 10 years వరకు ఉంది. ఇప్పుడు 5-6 years అయింది, ఇంకా 5 years ఉంది. రిఆర్గనైజేషన్ బిల్ వ్యాలిడిటీ 10 years వరకు ఉంది. ఓన్లీ హైదరాబాద్ వరకే కదా గవర్నర్. బట్ హైదరాబాద్లోనే కదా సార్ పోలీస్ ఇన్నోవా కార్ స్కామ్ జరిగింది, ఇంకెక్కడో జరగలేదు కదా. షూర్ ఓకే. కాబట్టి గవర్నర్ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ. ఈ జ్యూరిడిక్షన్ గవర్నర్ చేతి కిందకి వస్తుంది కాబట్టి గవర్నర్ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ. సో అతనికి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది, డీజీపీకి ఇచ్చాము. ఇంకోటి ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ చెప్పి ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సంస్థ ఇక్కడ మేము నోటీస్ ఇచ్చాం. ఏమని, మీరు ఏ విధంగా వీళ్ళ క్వాలిటీ అష్యూరెన్స్ చెక్ చేయకుండా అలౌ చేశారు, ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఇక్కడ, మేము ఆర్టీఐ కింద దీన్ని ఎక్స్పోజ్ చేశాము. ఇట్లా 4 లక్షలు 2 సంవత్సరం తిరిగిన వెహికల్స్ కూడా 4 లక్షల కిలోమీటర్లు తిరిగినట్టుగా వీళ్ళు ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తున్నారు. మళ్ళీ ఒకటి పక్క ఏమో ఒక కంపెనీ వచ్చేమో 18 రోజుల్లో 3000 వెహికల్స్ సప్లై చేస్తాను రెడీగా ఉందని చెప్పి అగ్రిమెంట్ ఇచ్చింది, సప్లై కూడా చేసింది. ఏ విధంగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అడిగాను నోటీస్ చేశాను డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్. వాళ్ళు ఏమంటారంటే త్రూ అవుట్ ఇండియాలో మేము చేస్తున్నామంటే, ఇక్కడే కాదు హర్యానాలో కూడా ఇంతకుముందు గవర్నమెంట్ కూడా మా దగ్గర అవసరం పడితే ఒక 20-30 కోట్ల అర్జెంట్ వెహికల్స్ కొన్నారు. ఎప్పుడైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో, అల్లకొల్లాలు ఉంటాయో, ఎక్కడైతే ఇప్పుడు కాశ్మీర్లో సమస్యలు ఇష్యూస్ అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి అర్జెంట్గా అవసరం పడుతుంది, అర్జెంట్ వెహికల్స్ కావాలి, నాకు 50 ఫైర్ ఇంజన్లు కావాలి, ఒక 300 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలి అన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మీరు కొనవచ్చు వితౌట్ ఎనీ టెండర్, వితౌట్ ఎనీ ఏమంటారు బిడ్డింగ్, ఇట్లా మీరు కొనవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ టెండర్స్ పిలవలేదు, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బిడ్డింగ్ జరగలేదు, మొత్తం ఏకపక్షంగా జరిగింది ఇక్కడ. సో ఇది 100% ఒక స్కామ్ కింద మేము పరిగణించాము. అండ్ ఇట్ ఈస్ ప్రైమా ఫ్యాషియా ఏంటంటే ఇట్ ఈస్ అ స్కామ్. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేసేవారు అనేది ప్రభుత్వమే చేసింది. అది ఇందులో మీరు ఒక మాట చెప్పాలంటే ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఇందులో బయటపడింది ఏంటంటే, మా ఇన్వెస్టిగేషన్లో ఆర్టీఐ ఎక్స్పోజ్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎటువంటి పాత్ర లేదు ఇందులో. అది చూడండి ఎంత ఆశ్చర్యం అంటే,
పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఫామ్ అయింది కదా. అవును. యాక్చువల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఫోర్స్డ్ టు ఫాలో దేర్ రూల్స్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ రూల్స్ ఫాలో చేయడానికే వాళ్ళని వాడుకున్నారు తప్ప ఇందులో యాక్చువల్ చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ మైనస్ పాయింట్లు కనబడలేదు ఇందులో. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఒక 10 మందిని నియమిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ కాలేజ్ క్వాలిటీ. అప్పుడు అంజనీ కుమార్ అనే ఐపీఎస్ గారు ఉండే, ఆయన ఇంకా 2-3 ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే కార్ రైడింగ్ టెస్ట్ రైడింగ్ చేయాలన్నమాట. కార్ని టెస్ట్ చేయాలి, చేసి దాన్ని అప్రూవ్ చేయాలి, శాంపుల్ టెస్టింగ్ లాగనమాట. ఆ కార్లు రైడ్ చేసినప్పుడు అది కూడా అష్యూరెన్స్లలో ఒక్క అంజనీ కుమార్ గారి సంతకం తప్ప అందులో ఎవరి సంతకాలు లేవు, ఎవరి కన్సెంట్ లేదు. ఆయన ఒక్కడే అటెండ్ అయ్యి నేను ఈ యొక్క క్వాలిటీ టెస్ట్ చేయించాను ఈ వెహికల్స్ది అని సంతకం పెట్టాడు. అది క్వాలిటీ టెస్ట్ ఓకేనా కాదా కూడా పెట్టలేదు, చేశాను పెట్టాడు అంతే. సో ఇలాంటి చాలా అనేక డిస్క్రిపెన్సీస్, అనేక అవకతవకలతో టోటల్లీ ఒక మాట చెప్పాలంటే టోటల్లీ కిరాణా టైప్లో ఇది జరిగింది కొనడం. సో ఇది చేసాము. సో ఇట్ లెఫ్ట్ టు గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇన్ ఆర్టీఐ కేర్ సమాచార హక్కు చట్టంలో. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పే ఉంటే నాకు 2 రోజులు వాళ్ళంతా ఫ్రీగా డీజీపీ ఆఫీస్లో సమాచార హక్కు చట్టం కింద ఇన్స్పెక్షన్ చేయడానికి వాళ్ళు అట్లా పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చినా కూడా నేను చూసినా కూడా ఎక్కడ వాళ్ళ దగ్గర ఎక్కడ ఇట్ ఈస్ నోవేర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనబడలే. ఓన్లీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్పింది అధికారులు ఏమంటారు పొలిటికల్గా ముఖ్యమంత్రి లెవెల్, అదే ముఖ్యమంత్రి అని చెప్పాను, వాళ్ళ హైయర్ అప్స్ ఏం చెప్పారో మేము ఫాలో అయినామండి, ఇందులో మా ప్రమేయం లేదు అన్నట్టుగా వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ఒక ఇన్నోవా కారు మార్కెట్లో రేట్ కంటే ఏమైనా ఎక్కువ పెట్టినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? లేదండి, యాక్చువల్ అది ఉండదు. మార్కెట్ కన్నా తక్కువనే సప్లై చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు తీసుకున్నాయి 313 ఇన్నోవా కార్స్ తీసుకున్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలకి కొటేషన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే క్వాంటిటీ ఇక్కడ బల్క్ ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్ ఇట్స్ ఫర్ పబ్లిక్ పర్పస్. ఇక్కడ బిజినెస్ కమర్షియాలిటీ ఉండదు, ఈ కమర్షియల్ యాంగిల్ ఉండదు, ఓన్లీ సేవా సర్వీస్ యాంగిల్. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే బార్గెన్ చేస్తుంది. ఎందుకంటే రేపు ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది కదా సార్. కాంప్ట్రోలర్ ఆడిటర్ గారు రేపు కాగు తప్పు పడితే వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు మార్కెట్లో 8 లక్షలు దొరికే కానీ నువ్వు 10 లక్షలు ఎట్లా టెండర్ పాస్ చేస్తావంటే దానికి పెద్ద ఇష్యూ అవుతుంది అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని 8.5 అట్లా వీళ్ళు మాట్లాడుకుంటారు చేస్తారు. ఇంకా వీళ్ళు అవినీతి చేయాలంటే అది నానా రకాలు ఉన్నాయి, దాన్ని ఏం చెప్పలేము. బికాజ్ దే కెన్ బార్గెన్ ఎట్ 7 lakhs ఆల్సో. ఇప్పుడు ఈ పాత కార్లను ఏం చేశారండి మరి? 1500 కార్లు ఏదో ఉన్నాయన్నారు కదా. అదే క్వశ్చన్ వేసాను నేను, ఏమైనా అంటే దానికి ఆన్సర్ లేదు. ఇప్పటి వరకు ఐ హావ్ సెంట్ మై నోటీసెస్ 2016. ఈ రోజు వరకు రిప్లై లేదు. ఎక్కడ గప్చుప్ సైలెంట్ ఉన్నారు, ఒక్క చోట నుంచి ఒక్క రిప్లై రాలేదు. మీరు 1500 కార్ల గురించి ఎవరికి అడిగారు అప్లికేషన్? నేను నా యొక్క నోటీస్ చెక్ లిస్ట్లో పంపించాను. ఏదైతే నోటీస్ ఇచ్చారు గవర్నర్ వీళ్ళందరికీ, దాంట్లో మొత్తం రాశాను. చెక్ లిస్ట్ అంటారు. మీరు గవర్నర్ గారికి నోటీస్ ఇస్తే రిప్లై రాలేదా? రాలేదు. గవర్నర్ నుంచి కూడా రిప్లై రాలేదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్. గవర్నర్ నుంచి రాలేదు, హోమ్ సెక్రటరీ నుంచి రాలేదు, హోమ్ మినిస్టర్ నుంచి రాలేదు, సీఎం ఆఫీస్ నుంచి రాలేదు, డీజీపీ ఆఫీస్ నుంచి రాలేదు. ఒక్క డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళే రిప్లై ఇచ్చారు. ఏమని? వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, రిప్లై కూడా కాదు. ఏమని? మాకు ఇట్లా సప్లై చేసే అధికారం ఉంటుంది, వితౌట్ టెండర్స్, వితౌట్ కాల్ ఫర్ బిడ్డింగ్ లేకుండా మేము చేయొచ్చు, సప్లై చేసి మాకు అధికారం ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అల్లకొల్లమైంది సార్, అర్జెంటుగా ఒక 100 కార్లు కావాలి, బుల్లెట్ ప్రూఫ్ కార్లు. అంటే వీళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ అర్జెంట్ 100 కార్ల గురించి టెండర్ పిలుచుకుంటూ బిడ్డింగ్ చేసుకుంటూ మళ్ళీ టైం పట్టదా? ఈ లోపల అక్కడ ఘోరాలు జరిగిపోతాయి కదా. కాబట్టి ఏంటంటే దాని గురించి డీజీక్యూఎస్ఏ పెట్టారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీసెస్, దాని గురించి పెట్టారు. సో వాళ్ళు ఏం చెప్పండి, ఈ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మిగతా అంశాలు మాకు తెలియదండి, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది సప్లై, వీ హ్యావ్ సప్లైడ్. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అది సప్లై చేసుకుని తెలియదు. ఇది మనం చాలా మందికి తెలియక నేను దాని గురించి అనట్లేదు. మీరు వాళ్ళు కొనమని చెప్పారు, మీరు కొన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆ రోజు సిచ్యువేషన్ 2000. మరి ఇన్నోవా కార్లు పాతది 1500 కార్లు ఉన్నాయి, దాని మీద ఫస్ట్ అప్పీల్ కానీ సెకండ్ అప్పీల్ కానీ మీరు వెళ్ళలేదా? అది సబ్జెక్ట్ సపరేట్గా అది మనం వేసుకోవాలండి. ఇది నేను టోటల్ ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం 4 వాల్యూమ్స్ ఉన్నాయి సార్ ఫైల్స్. వాల్యూమ్ 1, 2, 3, 4 4 వాల్యూమ్స్. 4 వాల్యూమ్స్ అంటే ఒకటి ఏంటంటే రిక్వైర్మెంట్, ఏమేమి రిక్వైర్మెంట్, ఎన్ని కార్ల రిక్వైర్మెంట్ కావాలి మనకి తెలంగాణలో,
ఆ వాల్యూమ్లో. ఇంకొక వాల్యూమ్లో ఏముందంటే ఎన్ని ఇప్పుడు ప్రజెంట్ కార్లు ఉన్నాయి, మనకి మళ్ళీ ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది, ప్రజెంట్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి. మూడో వాల్యూమ్ టెండర్స్ పిలవడం, కాల్ ఫార్ చేయడము. ఇది అక్కడ ఏంటంటే టెండర్స్ పిలిచినట్టు కాల్ ఫార్ అన్నట్టు ఏం లేదు, అన్ని ఓరల్గానే ఫోన్లో చేయడము, మెసేజ్లు పెట్టడం, వాడు చెప్పి కలవడం, ఇదే తప్ప ఎక్కడ మీకు బిడ్డింగ్ కానీ టెండర్ కాల్ ఫార్ చేయడం కానీ కొటేషన్స్ యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ దాని టెండర్ మళ్ళీ ఏమంటారు సీల్ కొన్ని టెండర్ ఏమంటారు పాడతారు కదా, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ షూర్, దాన్ని ఏమంటారు వేలం పాట అన్నట్టుగా అక్కడ ఎక్కడ లేదు మీకు. జస్ట్ ఇట్లా వాళ్ళు వచ్చారు, ఒక్క అసెట్ లెటర్ ఒకటి ఇచ్చాడు, ఏమని అంటే టాటా మోటార్స్ వాడు అసెట్ ఏమని, మేము 18 రోజుల్లో 8,000 కార్లు సప్లై చేయగలుగుతామని. ఆ ఒక్క లెటరే తప్ప మీకు మొత్తం 4 వాల్యూమ్స్ రన్నింగ్ అబౌట్ 1200 పేజెస్, 1200 పేజీలు బుక్కులు, అది వాల్యూమ్స్ నేను ఇన్స్పెక్షన్ చేసింది. 4 వాల్యూమ్లో 1200 పేజీలలో ఎక్కడ కూడా ఆ ఒక్క అర్సిడేట్ అంటే సప్లయర్ కాంట్రాక్టర్ ఆ లెక్క లెటర్ తప్ప ఇంకెటువంటిది లేదు. ఎక్కడండి హర్షిటేట్? ఢిల్లీ బేస్డా? ఢిల్లీ, బాంబే, అలాగే మొత్తం స్టేట్ వైడ్, అది ఇండియా వైజ్ ఉంటుంది వాళ్ళది. ఇంకోసారి ఇది వైన్ షాప్స్ మీద ఏదో ఒకటి ఎక్స్పోజ్ చేసినట్టు ఇది ఒకటి అండి. ఇంకొక విచిత్రం అంటే ఈ అద్భుతాలన్నీ మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయి. ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయిందో 2015లోనే ఐ థింక్ డిమానిటైజేషన్ అయిందో, అది నోట్లు బ్యాన్ చేసి 2 years బ్యాకే మానిటైజేషన్ అయినాక, డిమానిటైజేషన్ అయినాక కార్డ్ సిస్టమ్ వచ్చింది, 100 కంపల్సరీ కార్డ్స్ టైపింగ్ చేయాలి అని అప్పుడు కొద్దిగా కొత్తలో స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఏమైందంటే సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో స్టేట్లో కార్డ్స్ టైపింగ్ మీద సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం, టైపింగ్ ఛార్జెస్ తీసుకోవడం మొదలుపెట్టారు కొత్తలో. ప్రతివాడు ఇప్పుడు షాప్కి పోయినా, నేను ఇప్పుడు సపోజ్ నా మొబైల్ రీఛార్జ్ చేయాలి, నా డబ్బులు లేదు బాబు, ఇదో ఒక 200 నా రీఛార్జ్ చేయంటే కార్డు తీసుకొని, సార్ 210 రూపాయలు అవుతాయి అని చెప్తాడు. ఎందుకంటే కార్డ్స్ టైపింగ్ ఛార్జెస్ 10 రూపీస్ ఎక్స్ట్రా సార్ అని. ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే, లేదు సార్ నేను బ్యాంక్ వాళ్ళు మాకు అట్లా తీసుకోమని చెప్పారు, మా బ్యాంక్లో, లేకపోతే మా అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది సార్ అని చెప్పారు. అవునవును. సో అదొకటి జరిగాయి. సో ఈ విధంగా మేము అవునవును ఈ విషయం మీద మనం ఒకసారి డిస్కస్ చేసినాం సార్ ఆల్రెడీ. ఇంకోసారి మన ఈ స్టేట్ గవర్నమెంట్కి ఆర్టీఐకి చేయాలంటే మనం ఎంత ఫీజు పే చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్టీఐ పే చేయాలంట ఎంత ఫీజు పే చేయాలా? స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి ఎంత, సెంట్రల్కి ఎంత? సెంట్రల్కైనా స్టేట్కైనా సార్ 10 రూపాయలే కట్టాలి. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు క్యాష్ కానీ ఆర్టీఐ అప్లికేషన్ వెంబడి ఫోర్ట్ ఫీ స్టాంప్ కానీ యాక్సెప్ట్ చేయదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఆఫీసర్స్లో పోయినా కూడా వాళ్ళు ఏంటంటే పోస్టల్ ఆర్డర్ తీసుకుంటారు. సెంట్రల్ వాళ్ళు పోస్టల్ ఆర్డర్ తీసుకుంటారు, స్టేట్ వాళ్ళు కోర్ట్ ఫీ స్టాంప్. స్టేట్లో కోర్ట్ ఫీ స్టాంప్ తీసుకుంటారు, పోస్టల్ ఆర్డర్ కూడా తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటలకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్లో మీద ఏదైనా సమాచారం అడిగితే ఆర్టీఐ యాక్ట్ క్రింద మీరు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మీ యొక్క పోస్టల్ ఆర్డర్ అటాచ్ చేయండి. 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ కానీ లేదా 10 రూపాయలు డీడీ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది చాలామందికి తెలియదు. చాలామంది అప్లికేషన్ వేసేస్తారు, మళ్ళీ వారం 10 రోజులు 4 రోజులైనా వాళ్ళు రిటర్న్ వస్తుంది, మీరు 10 రూపాయలు నిర్ణీత ఫీజు మాకు చెల్లించలేదు అని చెప్పి. మేము చెల్లించినాం కదా, కోర్ట్ ఫీ స్టాంప్ పెట్టినాం కదా అని వీళ్ళకి అక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో అది క్రిస్టల్ క్లియర్ చేయడానికి నేను ఆర్టీఐ ఏదైతే ఉద్యమకారులే కానీ ఆర్టీఐ యాక్టివిస్టులకు అందరికీ కోరేది ఏంటంటే, మీ ఛానల్ ద్వారా మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే ఆర్టీఐ యాక్ట్ కింద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి మీరు 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ పెట్టండి. ఫీజు ఒకటే, ఫీజులో ఏమీ ఎక్కువ తక్కువ లేదు. 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ పెట్టండి లేదా 10 రూపాయలు డీడీ పెట్టండి, పెట్టి మీరు దరఖాస్తు చేసుకోండి. అదే స్టేట్ లెవెల్కి వచ్చేటలకి, మన రాష్ట్ర లెవెల్ కానీ ఏ రాష్ట్ర లెవెల్కి వచ్చినా సరే మీరు కోర్ట్ ఫీ స్టాంప్ 10 రూపీస్ కానీ 10 రూపాయలు క్యాష్ కట్టవచ్చు, 10 రూపాయలు పోస్టల్ ఆర్డర్ పెట్టవచ్చు, 10 రూపాయలు డీడీ కట్టవచ్చు. అంటే ఎనీ మీన్స్ మీరు చేయవచ్చు. క్యాష్ 10 రూపీస్ క్యాష్ 100% యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇది ఆఫీస్ మెమోరండం ఉన్నది, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ మెమోరండంలోనే డిఓపిటీది క్లియర్గా ఉంది. 10 రూపాయలు క్యాష్ తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ 10 రూపీస్. ఇంకొక సార్ మామూలుగా అయితే గ్రామ పంచాయతీ వరకు 5 రూపీస్ పే చేస్తాం, 5 రూపీస్ వాల్యుబుల్. మండల స్థాయికి పైన వచ్చేస్తే 10 రూపాయలు పే చేస్తాం. అట్లా ఏం లేదు సార్, మండల స్థాయికి అట్లా ఏం లేదు. ఆర్టీఐ యాక్ట్ సేస్ మినిమమ్ ఇస్ 10 రూపీస్. అండ్ మండల స్థాయి బిలో పవర్టీ లైన్ వైట్ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ.
వాళ్ళ ఒక్క రూపాయి ఆర్టీఐ ఫీజు కట్టే అవసరం తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెడితే చాలు, ఫ్రీ. చాలు. బిలో ఇంకొకటి అప్లికేషన్ వరకే మనము 10 రూపీస్ పే చేస్తాం, పే చేయాలి. కానీ ఫస్ట్ అప్పీల్ కానీ సెకండ్ అప్పీల్ కానీ మళ్ళీ కోర్టు ఫీజు కానీ పోస్టల్ అంటే కానీ ఏది పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అప్పీల్కి కానీ సెకండ్ అప్పీల్కి కానీ మీరు ఎక్కడ మళ్ళీ 10 రూపాయలు స్టార్టింగ్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పౌర సమాచార అధికారి దగ్గర మీరు 10 రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకొని మొదటి దరఖాస్తు చేస్తారు కదా, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత మీరు ఎక్కడ ఏది కట్టే అవసరం లేదు. ఫస్ట్ అప్పీల్ పోయినా కూడా ఓన్లీ అన్నట్టు ఆ కాపీని మీరు కవరింగ్ లెటర్ జిరాక్స్ పెట్టి ఇట్లా నేను కట్టి నేను ఇట్లా దరఖాస్తు చేసుకున్నాను, అతను సమాచారం ఇవ్వలేదు. మళ్ళీ అప్పీల్ అధికారి ఇవ్వకపోతే కమిషన్లో కూడా అదే ఫస్ట్ మన పౌర సమాచార అధికారి ఆ ఫస్ట్ అప్పీల్ అధికారి నాకు సమాచారం ఇవ్వలేదు, మీరు ఇప్పియండి, అదే కాపీలు పెట్టి సబ్మిట్ చేయడం తప్ప ఎక్కడ మళ్ళీ మీరు ఎక్కడ డబ్బులు కట్టే అవసరం లేదు. ఒకదానికి కట్టాలి, ఎందుకంటే వాళ్ళు ఏదైనా సమాచారం ఇచ్చినప్పుడు జెరాక్స్ ఫీజులో ఉంటుంది. మీ పత్రాలు తీసుకున్నప్పుడు సపోజ్ 2 రూపీస్ చొప్పున పర్ జెరాక్స్కి అది కట్టాలి. లేదు నా జెరాక్స్ డబ్బులు ఎక్కువైతే అంటే మీరు ఒక సీడీ అడగొచ్చు, సీడీ కానీ పెన్ డ్రైవ్లో కానీ అడగవచ్చు. దానికి ఒక ఫీజు ఉందన్నమాట, 100 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు అని చెప్పేసి. అంటే ఎంబీ బట్టి దాని ఇంత మెగాబైట్ ఇంత ఉంటుంది కదా, 700 MB జీబీ ఎంబీ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవడం తప్ప మ్యాక్సిమం మీకు 100-200 రూపీస్ కానీ ఎక్కువ మీకు ఎక్కడ, అది కూడా వాళ్ళు అఫీషియల్ లెటర్ ఇవ్వాలి మీకు ఇన్ని జెరాక్స్లకి ఇంత ఖర్చులు అవుతున్నాయి వాళ్ళు వేసి ఇవ్వాలి టేబుల్ లాగా అనమాట. 220 కాపీస్ ఇంటూ 2 రూపీస్, 1 CD ఇది ఇంటూ 700 GB ఇది 200 రూపీస్ అని మరొక మీకు ఇది ఇస్తారు, లెటర్ ఇస్తారు కట్టమని. ఆ లెటర్ తీసుకొని మీరు కట్టేయచ్చు. కట్టేసి యాక్చువల్గా ఏమనంటే ఇక్కడ కూడా మీరు ఇది క్యాష్ కూడా కట్టవచ్చు, ఇక్కడ కూడా మీరు క్యాష్ కట్టవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే క్యాష్ యాక్సెప్ట్ చేయరు, మేము చేయము మాకు అదే అని చెప్పి ఏదో వీళ్ళు చాలా నిజాయితీ పరులు, ప్రపంచంలో వీళ్ళంతా మంచి వాళ్ళు లేనట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళకి తెలిసిందంటే క్యాష్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూ క్యాన్ యాక్సెప్ట్ క్యాష్ ప్రొవైడెడ్ యూ షుడ్ గివ్ బిల్ రెసిప్ట్. గ్రామ పంచాయతీ కానీ, మండల ఆఫీసే కానీ, మున్సిపల్ ఆఫీసే కానీ, తహసీల్దార్, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ వాళ్ళు రెసిప్ట్ ఇవ్వచ్చు. ట్రెజరీలో అమౌంట్ ట్రెజరీలో పోతుంది కదా, ప్రాబ్లం ఏంది? ఫలానా దానికి తీసుకున్నాను. పోలీస్ స్టేషన్ కూడా అంతే, వాళ్ళకి దే కెన్ గివ్ రెసిప్ట్. పోలీసు వాళ్ళు కొంతమంది అంటారు మీరు మీ సేవలో కట్టండి, ఆన్లైన్లో కట్టి, ఇవన్నీ లేదు. దే హ్యావ్ రైట్ టు టేక్ క్యాష్ ఆల్సో. ఆ క్యాష్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు రెసిప్ట్ ఇవ్వాలి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రాపర్ రెసిప్ట్ అనేది ఇంపార్టెంట్. ఆర్టీఐ ఫీజు 10 రూపాయలు తీసుకున్నాము, ఈ సమాచారం ఈ అప్లికేషన్ నెంబర్ ఇది సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆర్టీఐ ప్రజల పోరాట ఫలితంగా సమాచార హక్కు చట్టం అనేది ఏదైతే 2005లో ఏర్పడిందో దాన్ని యూజ్ చేసుకొని ప్రజలు తమకు రావాల్సిన రాజ్యాంగం కల్పించిన హక్కులను, అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని మన ఉత్తమ ఆర్టీఐ అవార్డు గ్రహీత ధర్మాసన బాలమూర్తి గారు ఈ సందర్భంగా మన V3 న్యూస్ ఛానల్కు ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ యొక్క అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు మాకు. ధన్యవాదాలండి.